హలో అండి. క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించడం ఎలా? అసలు ఎందుకు ముందుగా గుర్తించాలి క్యాన్సర్‌ని అంటే, క్యాన్సర్ ఎప్పుడైతే ఎర్లీ స్టేజ్‌లో ఉంది, ఎర్లీగా డిటెక్ట్ అయిందంటే, దాని ట్రీట్మెంట్ సింపుల్‌గా ఉంటుంది అండ్ సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ క్యూర్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అదే క్యాన్సర్ వ్యాధి ముదిరిపోతూ ఉంటే ట్రీట్మెంట్ కష్టంగా ఉంటుంది, సక్సెస్ రేట్స్ తక్కువగా ఉంటాయి అండ్ క్యూర్ రేట్స్ కూడా తగ్గుతూ ఉంటాయన్నమాట. సో, ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎర్లీ డిటెక్షన్‌కి సింప్టమ్స్‌తో కాకుండా స్క్రీనింగ్‌లో వెళ్తూ ఉంటే ఇంకా మంచిదనమాట. స్క్రీనింగ్ అంటే వన్స్ మనకి ఇప్పుడు 30, 40 ఏళ్ల వయసు వచ్చే టైం నుంచి కూడా స్క్రీనింగ్స్ చేసుకుంటే ఉంటే మంచిది. దానికి కొన్ని రకాల బ్లడ్ టెస్ట్‌లు ఉంటాయి. కొన్ని రకాల స్కానింగ్స్ చేస్తూ ఉంటాము. ఇలాంటివన్నీ చేసి కొంతవరకు కొన్ని క్యాన్సర్స్‌ని ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఆహ్, లేదంటే ఇంటర్నల్ ఆర్గాన్స్‌లో వచ్చే మన స్టమక్ క్యాన్సర్స్ కానీ, కొలనిక్ క్యాన్సర్స్ ఇలాంటివి కొంతవరకు స్క్రీనింగ్ ద్వారా మనం కనుక్కోవచ్చు. కానీ అన్ని రకాల క్యాన్సర్స్‌లు స్క్రీనింగ్‌లో దొరకవు. బట్ మేజర్ క్యాన్సర్స్‌ని మనం స్క్రీనింగ్‌తో కనిపెట్టగలిగి ఎర్లీ స్టేజ్‌లో కనిపెట్టగలిగితే క్యూర్ రేట్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. సో, దానివల్ల వాళ్ళ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట. అదే కాకుండా సిమ్టమ్ వైజు ఈ క్యాన్సర్స్‌ని గుర్తించాలంటే క్యాన్సర్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత కొద్దిగా బరువు తగ్గుతున్నట్టుగా ఉంటుంది. ఆకలి మందగిస్తూ ఉంటుంది. వీక్‌నెస్ ఉంటుంది. లో గ్రేడ్ ఫీవర్స్ సాయంత్రం పూట వస్తూ ఉంటాయి. బరువు తగ్గిపోతూ ఉంటారు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది చెమటలు ఎక్కువగా పడుతూ ఉంటాయి. లాంగ్ స్టాండింగ్ 6 కొద్దిగా 3-6 మంత్స్‌లోనే బరువు సిగ్నిఫికెంట్‌గా తగ్గడం. ఇలాంటివన్నీ క్యాన్సర్ తాలూకా లక్షణాలన్నమాట. సో, ఇలాంటివి ఉండేటప్పుడు కూడా మనం టెస్ట్‌లు ఏమైనా దగ్గరలో ఉండే డాక్టర్‌కి వెళ్ళి ఏమైనా అవసరమైన టెస్ట్‌లు ఏమైనా చేయించుకుంటే ఎర్లీగా క్యాన్సర్ బయటపడితే మనం తొందరగా ట్రీట్మెంట్ చేయగలిగితే సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి.